ఓహో! చలి అయితే చాలా ఉంది. నాకు ఇవాళ చెప్పాలనిపించింది. అందరూ ఏంటంటే చుట్టాలే గానీ, లేకపోతే హస్బెండ్ గానీ, హస్బెండ్స్ తక్కువ. సొసైటీ గానీ, ఎక్కడికైనా వెళ్తే గానీ, ఆఫీసెస్‌లో గానీ, ఎక్కడైనా జాబ్ చేసే చోట గానీ, ఆడవాళ్ళని బాడీ షేమింగ్ చేస్తుంటారు. అంటే లావుగా ఉన్నావు ఇది అని డైరెక్ట్‌గా చెప్పకపోయినా ఇండైరెక్ట్‌గా ఏడిపిస్తుంటారు. కానీ అది తప్పు కదా! ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ తర్వాత అవుతారు, లేకపోతే థైరాయిడ్ తర్వాత అవుతారు. కొంతమంది ఎంత ఎక్సర్సైజ్ చేసినా తగ్గరండి. అది అంతే, బాడీ తత్వం అనమాట. నేను చూశాను. చాలా కష్టపడుతుంటారు, బాధపడుతుంటారు, సైకలాజికల్‌గా డిప్రెస్ అవుతుంటారు. ఎందుకు నేను తక్కువ తింటా గానీ, ఎందుకు నేను తగ్గట్లేదు వెయిట్, ఎందుకు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు అందరికీ థైరాయిడ్ వస్తుంది కదా పాపం. దానివల్ల లావు అవుతుంటారు. అలా ఎక్కిరియడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచించాలి. జాబ్స్‌కి వెళ్ళే చోట స్కూల్‌లో నవ్వడము, ఇది చేయడము అన్నీ చేస్తుంటారు. ఎందుకు ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేయరు? కొంతమంది హస్బెండ్స్‌ని చూసా నేను ఫంక్షన్స్‌లో అక్కడ. ఓహ్! అని వైఫ్‌ని ఒక రకంగా అంటుంటారు. అది జోక్ అనుకుంటారు. కానీ నలుగురిలో తను ఎంత ఫీల్ అవుతుంది? ఆ సిలిండర్ అది ఇది అని. నేను విన్నాను నా చెవులతోటి. కొంతమంది, అందరూ అట్లా చేయరు, సపోర్ట్ చేస్తారు. కానీ అలా చేస్తే ఎంత డిప్రెస్ అవుతుంది వైఫ్ అని ఆలోచించరు. చుట్టాల్లో కూడా మీ మీ ఫ్యామిలీలో మనిషే కదా! ఎందుకు అట్లా ఇది చేస్తుంటారు? పైగా సలహాలు ఇస్తుంటారు. ఇలా తగ్గాలి, అలా తగ్గాలి, బ్రౌన్ రైస్ తినాలి, చపాతీలు తినాలి. ఒక్కొక్కసారి ఎంత ట్రై చేసినా, ఏం చేసినా, ఎంత వాకింగ్ చేసినా, ఎంత జిమ్‌కి వెళ్ళినా, ఏం చేసినా తగ్గరు. చెప్పలేము. కొంతమంది తగ్గుతారు, కొంతమంది తగ్గరు. తగ్గినా మళ్ళీ లావు అయిపోతుంటారు. నోరు కట్టుకుంటారు పాపం. చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. లైఫ్ స్టైల్ మార్చుకుంటారు. బ్రౌన్ రైస్ తినడానికి ట్రై చేస్తారు. మిల్లెట్స్ తింటుంటారు. కొంతమందికి మిల్లెట్స్ వల్ల, చపాతీ వల్ల వేడి చేస్తుంటుంది బాడీకి. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది ఫీల్ అవుతారు చెప్పండి? వేడి చేసి పీరియడ్స్ ప్రాబ్లమ్ రావడం, ఇట్లాంటివి అవుతాయి లేడీస్‌కి. లావు ఉన్నా కూడా ఎంకరేజ్ చేయాలి. అదేం లేదు, యూ లుక్ బ్యూటిఫుల్ అని చెప్పి హస్బెండ్ ఎంకరేజ్ చేయాలి. ఫ్యామిలీ మెంబర్స్ కానీ, చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ. ఫ్రెండ్స్ తక్కువేలే, నేను ఎప్పుడు ఫ్రెండ్స్ టీజ్ చేయడం చూడలే. నేను ఎప్పుడు చూడలే ఫ్రెండ్స్ టీజ్ చేయడం అయితే. మీరు చూసి ఉండొచ్చేమో కానీ సపోర్ట్ చేయాలి. కానీ సొంత వాళ్ళు ఇలా చేస్తుంటారు. జాబ్కి వెళ్ళే చోట కూడా, అరే నువ్వు వాకింగ్కి వెళ్ళొచ్చు అని ఉచిత సలహాలు ఇస్తుంటారు.